ఓకే, మనము ఈ వీడియోలో పార్ట్ 3 చేస్తున్నామండి. ఏప్రిల్ 19, 2016లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 బిఫోర్ 2 వీడియోస్లో చెప్పాం. ఇది పార్ట్ 3. అయితే స్టూడెంట్స్కి ఒక రిక్వెస్ట్ అండి, దీంట్లో ఓన్లీ వాయిస్ ఇవ్వడం వల్ల చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ అనుకోవచ్చు బోర్డు మీద రాస్తే బాగుంటుంది అని. రాస్తే బాగుంటుంది, స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇది మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉండాలి. ఖచ్చితంగా మీరు నేను ఏం చెప్తున్నానో ఒక పేపర్ పెన్ తీసుకొని అక్కడ ట్రై చేయండి. అంటే ఇవన్నీ ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు ఒక మంచి క్లూస్ ఇస్తున్నా. కాబట్టి దయచేసి మీకు ఫస్ట్ టైం అర్థం కాకపోయినా రెండవసారి అయినా మీరు జనరల్గా ఎగ్జామ్లో ఎలా చేస్తారు అక్కడ అందుతున్న క్లూస్ ద్వారా ఏ విధంగా చెప్పచ్చు, ఇది గమనించాలండి. అయితే ముఖ్యంగా అన్ని వీడియోస్ మావి ఇలా ఉండవు. మీరు చూడండి, చాప్టర్స్ చాలా అన్నీ ఇచ్చాం కదా. కాన్సెప్ట్ వీడియోస్లో చాలా ఓపికతో అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింటుందండి. అయితే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా స్పందించాలి, మీకు కోచింగ్ 2 విధాలుగా ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే ఆ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా స్పందించాలి. సో ఈ విధంగా కొంత కష్టమైనప్పటికీ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్ మీదే ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు స్టెప్ బై స్టెప్ రాయడం వల్ల జస్ట్ ఏదో మీరు అది కాపీ చేసి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఎనీవే మీకు ఇంకా చాలా మంచి వీడియోస్, చాప్టర్ వైజ్ వీడియోస్ ఇవన్నీ కొంత డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం కూడా జరుగుతుందండి. ఇవి మాత్రం క్వశ్చన్ పేపర్స్ ఇలాగే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి టైం తీసుకోకుండా చాలా ఈజీగా కష్టమైన క్వశ్చన్స్ని కూడా ఏ విధంగా గెస్ వర్క్తో చేయొచ్చు అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇంకొక విషయం, మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇస్తున్నామండి, డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అగైన్ ఆ క్వశ్చన్స్ని చూడాలంటే మరి ఈ యూట్యూబ్లోకి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీ పీడిఎఫ్ ఆ ఫైల్లోనే వీడియో లింక్ కూడా ఇచ్చింటాం. కాబట్టి ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ వీడియో లింక్ క్లిక్ చేయండి, మీకు ఆ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీకు అక్కడ ప్లే అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో మోర్ ఇంపార్టెన్స్ ఈ మోడల్. అయితే అంత ఈజీ అయితే కాదండి. క్వశ్చన్ని ఖచ్చితంగా మీరు పేపరు, పెన్ను, బోర్డు అన్నీ ఉపయోగించాలి. అన్నీ ఉపయోగించిన కొంత ఈక్వేషన్స్ వస్తాయండి. ఇది వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇది 2 టైప్స్ ఉంటుందండి ఈ మోడల్. ఫస్ట్ టైప్లో వచ్చేసి ఒక స్పీడ్తో వెళ్తే ఇంత టైంకి వెళ్తాడు, ఇంకొక స్పీడ్తో వెళ్తే ఇంకొంత టైం కన్నప్పుడు ఆ స్పీడ్స్ ఇచ్చినప్పుడు మీ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడే కానీ స్పీడ్స్ చెప్పడం లేదు. అయితే యాక్చువల్ స్పీడ్ కన్నా 10 km/h ఎక్కువ వెళ్తే 2 గంటలు తక్కువ టైం తీసుకుంటా అంటున్నాడు. అంటే అక్కడ స్పీడ్ ఎంతో తెలియదు, ఎగ్జాక్ట్ టైం తెలియదు. అలా కాకుండా యాక్చువల్ స్పీడ్ కన్నా 10 km/h తక్కువ వెళ్తే 3 గంటలు ఎక్కువ టైం తీసుకుంటాడు అని. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ స్పీడ్ తెలీదు, ఎగ్జాక్ట్ టైం తెలీదు. మరి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి స్పీడ్ తెలియాలి, టైం తెలియాలి. సో ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, గమనించాలి. మరి ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే ఒక్కొక్క ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ కేసులో ఒక ఈక్వేషన్, సెకండ్ కేసులో ఇంకొక ఈక్వేషన్, అవి రెండింటిని ఈక్వేట్ చేస్తే మరొక ఈక్వేషన్ వస్తుంది. అలా అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ కొంత టైం తీసుకుంటుంది. నేను చెప్పడం ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేసి వదిలేస్తాం. ఇప్పుడు ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా చేసాం. ఈ ఒక్క క్వశ్చన్ అంటే ప్రొసీజర్ చేయొచ్చు, టైం తీసుకుంటుంది. దీన్ని కూడా మీరు సింపుల్గా ఏ విధంగా చెప్పచ్చు అనేది ట్రై చేస్తాం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి దీని ప్రొసీజర్ నేను తర్వాత అంటే చాప్టర్ వైజ్ టైమ్ అండ్ డిస్టెన్స్ రైల్వే ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియోలో చెప్తానండి. అక్కడ మీకు డీటెయిల్గా ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ హాల్లో ఎలా సింపుల్గా ముగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ని క్వశ్చన్ చేసాం, అందులో కొన్ని మీరు చేస్తున్నప్పుడు తప్పులు కూడా కావచ్చు. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ వదులుకోవడమా, మిస్ చేయడమా, గెస్ చేయడమా, రెండు ఉంటాయి. ప్రొసీజర్ తెలియనప్పుడు ఒక చిన్న ప్రయత్నం గెస్ చేస్తాం. ఇది కొంత టైం టేకింగ్ అని కూడా మీరు గమనించాలి. సో ఇన్ని క్వశ్చన్స్లో మనకి ఇది ఒక్క క్వశ్చనే ఇక్కడ టైం టేకింగ్ వస్తుంది. అయినప్పటికీ మన ప్రయత్నం మనం చేసి క్వశ్చన్ని చూస్తాం, ఆన్సర్ కనెక్ట్ అవుతుందా లేదా అని.
ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక స్పీడ్ యాక్చువల్ స్పీడ్ తెలియదండి, దానికి 10 తగ్గిస్తే ఒక టైము, 10 పెంచితే ఇంకొక టైం అన్నప్పుడు ఆ స్పీడ్ ఎంతో మనం చెప్పలేం. 10 డిఫరెన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒకటి 42 ఒరిజినల్ స్పీడ్ అంటే 10 తగ్గిస్తే 32 కావచ్చు, 42 ఒరిజినల్ స్పీడ్ అంటే 10 పెంచితే 52 కావచ్చు. అంటే స్పీడ్స్ ఎలాగన్నా ఉండొచ్చు. అయితే నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడు మనం గెస్ వర్క్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఈ ఆప్షన్స్ చూడండి, డిస్టెన్స్ వచ్చేసి అన్నిట్లో మీకు 300, 600, 800, 1200 డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అన్నప్పుడు నీకు అన్నిట్లో జీరో కనిపిస్తుంది, ఒక జీరో కాదు, 2 జీరోస్. ఇప్పుడు మీరు స్పీడ్ వచ్చేసి 10 మల్టిపుల్స్లో ఉండొచ్చు, ఇది మోర్ ఇంపార్టెన్స్. 10 మల్టిపుల్స్లో ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే జీరోలు బాగా కనిపిస్తున్నాయి అన్నిట్లో. ఓకే, 10 మల్టిపుల్స్లో ఉండొచ్చు అన్నప్పుడు నువ్వు స్పీడు, ట్రైన్ స్పీడు 3 రకాల స్పీడ్లు తీసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ స్పీడు, దానికి 10 తగ్గిస్తే ఒక స్పీడు, దానికి 10 పెంచితే ఒక స్పీడ్, 3 రకాల స్పీడ్స్, 3 10 డిఫరెన్స్తో ఉండాలి. ఓకే, 10 డిఫరెన్స్తో ఉండాలి కదా అని 10 మల్టిపుల్స్లో ఉంటుంది కదా అని స్టార్టింగ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాం. అంటే స్టార్టింగ్ 10, 20, 30 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మినిమం నాలెడ్జ్ అందరికీ ఉంటుందండి. ఇక్కడ ఒక ట్రైన్ స్పీడ్ అంటే 10, 20 ఓ రేంజ్లోనే ఉంటుంది కదా మనకి. ట్రైన్ స్పీడ్ అంటే కనీసము 10, 20 అంటే చాలా తక్కువ స్పీడ్స్ కాబట్టి గెస్ వర్క్ ఇదంతే. నిజంగా అంటే స్పీడ్ 20 km/h కూడా ఉండొచ్చు, అదేది గూడ్స్ ట్రైన్ అయితే. సరే, అదన్నీ మనకి లెక్కలో లేదు. మనము కామన్ సెన్స్ ఉపయోగించి స్పీడ్ వచ్చేసి కనీసం 30 పైన ఉంటుంది అనుకుందాం, కనీసం 30 పైన. ఓకే, ఎందుకంటే 10, 20, 30 అనేది చాలా తక్కువ స్పీడ్స్. సరే, ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే 40తో స్టార్ట్ చేస్తున్నాను. ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. 40 అంటే 3 రకాల స్పీడ్స్ వేసుకుందాం. ఒకటి 40 అయితే నెక్స్ట్ 50, 60. ఎందుకంటే 10 పెంచితే 10 తగ్గితే అంటే మిడిల్ నెంబర్ 50 అనేది మీకు ఒరిజినల్ స్పీడ్ అవుతుంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు 40 తీసుకుంటానే నీకు ఫస్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 340 km/h అంటే 300ని డివైడ్ చేయదు 40. చూడండి, 300/40 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది, 30/4 డివైడ్ కావడం లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 600 తీసుకుందాం. 600 తీసుకున్నప్పుడు పక్కన కావాల్సింటే నోట్ చేసుకోండి. ట్రైన్ స్పీడ్ 40 అనుకుందాం, అది ఒరిజినల్ స్పీడ్ కాదు, మీకు తెలుస్తుంది. 600/40 చేయండి. 600 కిలోమీటర్స్ సెకండ్ ఆప్షన్ బై 40 km/h అన్నప్పుడు క్యాన్సిల్ అవుతుందండి. 15 అవర్స్. పక్కన టైం నోట్ చేసుకోండి, 15 అవర్స్. ఓకే, తర్వాత 10 పెంచండి, 10 గ్యాప్తో ఉంటాయి ఇవి. తర్వాత 50 km/h అనుకొని అదే 600ని డివైడ్ చేయండి. 600 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకుంటే 50 km/h స్పీడ్ అనుకుంటే 12 అవర్స్ వస్తుంది. ఇప్పుడే మన క్వశ్చన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు 40 అనుకున్నప్పుడు మీకు ఎంత వచ్చింది టైము? 15 అవర్స్ వచ్చింది. 50 అనుకున్నప్పుడు 12 అవర్స్ వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 3 అవర్స్. బాగా క్వశ్చన్లో గమనించండి. అంటే ఒరిజినల్ స్పీడ్ 50 అనుకుంటే నీకు 12 అవర్స్ వచ్చింది. అయితే ఇంతకుముందు 40 అంటే 10 తగ్గించినట్టయితే అక్కడ 15 అవర్స్. అంటే ఒరిజినల్ టైం 12 అయితే ఇంతకుముందు 15 అవర్స్ ఉంది, 3 అవర్స్ ఎక్కువ తీసుకుంటుంది. క్వశ్చన్లో డేటా కనెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొక 10 పెంచుకోండి. 50 ఒరిజినల్ స్పీడ్ కదా, దానికన్నా 10 ఎక్కువ వెళ్ళింది అనుకోండి, 60 అవుతుంది. 600 km/60 10 అవర్స్. ఇప్పుడు చూడండి, 10 అవర్స్ అంటే మిడిల్ స్పీడ్ ఒరిజినల్ స్పీడ్ అండి, 50 km/h ఒరిజినల్ స్పీడ్. 600/50 చేసినప్పుడు మీకు 12 అవర్స్ వచ్చింది. ఫైనల్గా మీరు 10 పెంచుకుంటే 60 తీసుకుంటే 10 అవర్స్ వస్తుంది. అంటే 2 అవర్స్ తగ్గుతుంది. ఇంతకుముందు 12 అవర్స్, ఇది 2 అవర్స్. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి తెలిసిపోయిందండి ఒరిజినల్ స్పీడ్ 50 km/h. క్లియర్గా మీరు ఒక పేపర్లో రాసుకోండి. అక్కడ ఫస్ట్ 600 km/40 అవర్స్ 15 అవర్స్ వస్తుంది. 600 km/50 12 అవర్స్ వస్తుంది. 600/60 10 అవర్స్ వస్తుంది. కాబట్టి అక్కడ చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ఒరిజినల్ స్పీడ్తో 50 km/h స్పీడ్తో వెళ్తే 12 అవర్స్. అలా కాకుండా 10 km/h స్పీడ్ తగ్గిస్తే 15 అవర్స్, 3 అవర్స్ ఎక్కువ తీసుకుంటుంది. చెక్ చేసుకోవచ్చు. పేపర్ పెన్ మీరు వాడండి, నేను వాడడం లేదు. అలాగే 10 కిలోమీటర్స్ పెంచితే స్పీడ్ 600/60 10 అవర్స్ వస్తుంది. ఒరిజినల్ టైం 12 అవర్స్ అని అర్థమైపోతుంది.
సో 2 అవర్స్ తక్కువ తీసుకుంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా ఇది బెస్ట్ అండి. అంటే మనం ఒక చిన్న ప్రయత్నం మనల్ని సేవ్ చేసింది. నువ్వు ప్రొసీజర్లో ఎక్కడ వెళ్ళినా ఇక్కడ టైం కొంత లాస్ అవుతుంది, ఇది గమనించాలి. ఏది ఏమైనా ఇది మనము స్పెషల్ వీడియో చాప్టర్ వైజ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇలాంటివి డీటెయిల్గా చేస్తామండి. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఫార్ములాకి బేసిక్ ఫార్ములాస్కి రిలేటెడ్ అయి ఉంటుంది. మీరు గమనించండి, మొదట a+b² ఉంది, ప్లస్ a-b². అంటే ఫస్ట్ వాల్యూని ఏ అనుకోండి, సెకండ్ వాల్యూని బి అనుకోండి. ఫస్ట్ ఇవి రెండు చేస్తే పక్కన ఫార్ములాస్ కలిసి ఉంటే రాసుకోవచ్చు. ఎప్పుడైనా a+b² ప్లస్ a-b² అంటే మీకు 2a² + b² వస్తుందండి. a² + b² 2 వస్తాయి. చాలా ఈజీగానే చెప్పచ్చు. a+b² అంటే a² + b² -2ab. అదేవిధంగా a-b² అంటే a² + b² -2ab. +2ab -2ab క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి a² + b² 2 కనిపిస్తాయి మీకు. సో 2a² + b² న్యూమరేటర్లో లవములో. తర్వాత డినామినేటర్లో హారంలో చూడండి a² + b² ఉంది. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ చేసింటే మనకి 2a² + b² ఉంది, డివైడెడ్ బై a² + b² ఉంది. సో a² + b² అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఆ 2 అలాగే మిగిలిపోతుందండి. కాబట్టి ఆప్షన్ 2 అనేది మీకు కరెక్ట్. ఓకే, ఓకే. తర్వాత DI డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇందులో మనకి గ్యారంటీగా 3 మార్క్స్ 3 or 4 మార్క్స్ ఇస్తాడండి. ఆల్రెడీ చెప్పాను నేను. అవి టేబుల్స్ ఉండొచ్చు, పై చార్ట్స్ ఉండొచ్చు, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్ రకరకాలుగా ఉండొచ్చు. వీలైతే మనం ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషను అన్ని ఎగ్జామ్స్లో ఇచ్చిండేది కవర్ చేస్తూ ఒక స్పెషల్ వీడియోస్ చేస్తామండి. ఓకే, ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చాడు. మరి ఈ టేబుల్లో మీరు డైరెక్షన్ చూస్తే అసలు డైరెక్షన్ ఒకసారి చదవాలి. డైరెక్షన్లో ఏముంది, కేర్ఫుల్గా చూడమంటున్నారు టేబుల్ని. కాబట్టి టేబుల్ని చూడాలి. ఇక్కడ చూస్తే మనకి టేబుల్లో పర్సంటేజ్ ఇచ్చాడండి. స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు. వేరియస్ డిసిప్లైన్స్ ఉన్నాయి ఫ్రమ్ 5 డిఫరెంట్ కాలేజెస్. సో స్టార్టింగ్ ఇలా చూడండి, మీరు కాలేజెస్ ఇచ్చాడు. కాలేజెస్ ఇలా వర్టికల్గా చూడండి, ABCDE 5 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత ఇలా హారిజెంటల్గా చూడండి, కాలంలో 5 కాలేజెస్ ఉన్నాయి. రోస్ ఇక్కడ డిఫరెంట్ డిసిప్లైన్స్ ఉన్నాయండి, ఆర్ట్స్, కామర్స్, సైన్స్. అయితే అవన్నీ పర్సంటేజెస్ అండి. అంటే ఇప్పుడు కాలేజ్ ఏలో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే లాస్ట్లో ఇచ్చేసాడు. కాలేజ్ ఏలో 17,500 ఉన్నారు టోటల్ స్టూడెంట్స్. మరి అందులో ఆర్ట్స్ ఎంతమంది ఉన్నారు అంటే స్టార్టింగ్ 25 ఉంది, అది పర్సంటేజ్ అండి. సో 25% క్యాలిక్యులేట్ చేయాలి ఆ టోటల్లో. కామర్స్ అడిగాడు అనుకోండి 35% క్యాలిక్యులేట్ చేయాలి. కాలేజ్ ఏ గురించి చెప్తున్నా. మరి సైన్స్ అడిగితే 40%. ఆ టోటల్లో 17,500లో 40% క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి గమనించాలి, ఈ టోటల్ పర్సంటేజ్ 3 యాడ్ చేస్తే 100% ఉంటుంది చూడండి. కాలేజ్ ఏలో స్టార్టింగ్ 25, 35, 40. టోటల్ ఎంత ఉంది? 25, 35, 60 + 40, 100 ఉంటుంది. అంటే ఇది మీకు డైరెక్ట్గా ఇచ్చాడండి. నాకు తెలిసి దీన్ని కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ సైన్స్ అనేది 40% లేకోకుండా క్వశ్చన్ మార్క్ బ్లాంక్ ఇవ్వచ్చు. అక్కడ పర్సంటేజ్ చెప్పాల్సిన అవసరము లేదు. మరి అది 40 అని మీరు ఎలా కనుక్కుంటారంటే స్టార్టింగ్ ఆర్ట్స్లో 25 ఉంది, కామర్స్లో 35 ఉంది, టోటల్ 60. 100లో 60 పోతే అది 40. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అఫ్కోర్స్ ఇప్పుడైతే డైరెక్ట్ ఇచ్చాడు. జనరల్గా అక్కడ ఎక్కడైనా బ్లాంకులు పెట్టచ్చండి. ఇప్పుడు కాలేజ్ బి తీసుకుంటే కాలేజ్ బిలో స్టార్టింగ్ కామర్స్ 15% అని ఇవ్వలేదనుకోండి, తర్వాత 2 చూడండి, కాలేజ్ బి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. 45% ఉంది, 40% ఉంది, అంటే 85. 100లో 85 పోతే స్టార్టింగ్ 15. అలా మూడిట్లో ఏది ఇవ్వకపోయినా మిగతా 2 యాడ్ చేసి 100లో తీసేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడైతే మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అయినప్పటికీ నేను క్లూస్ ఇస్తున్నా. ఓకే, అయితే ఇందులో టేబుల్ చూస్తేనే మనకు అర్థమవుతుందండి. ఒకే కాలేజ్ గురించి క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఈజీగా చెప్పచ్చు. అలా కాకుండా అన్ని కాలేజెస్ గురించి అడిగితే మాత్రము అన్ని క్యాలిక్యులేషన్స్ చేయాల్సిండేదే. కాబట్టి జనరల్గా అన్నీ చేయాలి అంటే ఇప్పుడు 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4లో మీరు అప్పుడే గమనించవచ్చు
క్యాలిక్యులేషన్ లేకుండా చేసేటివైనా చేయొచ్చు. కనీసం ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి క్యాలిక్యులేషన్ లేకుండా చేసేటివి. మిగతా 2 అంటే కష్టపడి చేయాలి, లేదా డిజిటల్ సపోర్ట్ తీసుకొని లక్కీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటనేది మనం క్వశ్చన్స్లో గమనిస్తాం చూడండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్లో యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నాడండి. ఏ డిసిప్లిన్? కామర్స్. అయితే ఏ కాలేజు? ఆల్ ద కాలేజెస్ టుగెదర్. సో ఇది మోర్ ఇంపార్టెన్స్ అంటే మనకి అన్ని కాలేజెస్ అడుగుతున్నాడు. అసలు డిఐ అంటేనే ఆ ఉన్న క్వశ్చన్స్లో పర్సంటేజ్, రేషియో, యావరేజ్ జనరల్గా ఇవే అడుగుతాడండి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా క్వశ్చన్స్ అడుగుతాడని. ఓకే, ఆల్ ద కాలేజెస్ అడుగుతున్నాడు కాబట్టి అన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిండేది, లేదా చివరిగా ఒక ప్రయత్నంగా డిజిటల్ మెథడ్ ద్వారా ఆన్సర్ ఏ విధంగా చెప్పచ్చు అనేది చూస్తాం. మీరైతే తప్పకుండా నేను చెప్తూ వెళ్తానండి, మీరు పేపర్ పెన్ తీసుకొని అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను బోర్డు మీద చెప్పినా అదే, మీరు పేపర్ మీద చేసుకుంటే బెటర్. ఓకే, మొదట ఇప్పుడు చూడండి కామర్స్. సో కామర్స్ని హైలైట్ చేయండి. టేబుల్లో ఓన్లీ కామర్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి మీకు టేబుల్లో కూడా కామర్స్ని సపరేటివ్ కలర్లో ఇచ్చాం మీరు అబ్జర్వ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మరి యావరేజ్ అంటే ఏంటండి? యావరేజ్ అంటే టోటల్ బై నంబర్. ఫస్ట్ టోటల్ స్టూడెంట్స్ని చేయాలండి. ఎంతమంది కాలేజెస్? 5 కాలేజెస్. సో టోటల్ చేసి డివైడెడ్ బై 5. టోటల్ అంత ఈజీగా రాదు, క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక్కొక్క కాలేజీలో ఎంతమంది ఉన్నారు ఈ కోర్సులో. ఓకే, మొదట చూడండి కాలేజ్ ఏలో కామర్సే చూడాలి. 35% అంటే 35/100. టోటల్ ఎంత అండి? 17,500. ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. పేపర్ పెన్ను పక్కన పెట్టుకొని 6,125 వస్తుంది. అదేవిధంగా కాలేజ్ బిలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాలేజ్ బిలో 45% ఉంది. 45/100 ఇంటూ అక్కడ ఉన్న చివరిలో ఉన్న టోటల్ 25,000 క్యాలిక్యులేట్ చేస్తే 11,250. మీరు స్పీడ్గా పక్కన చెక్ చేసుకోవచ్చు. ఇవి కేవలం క్లూస్ మాత్రమే. అలాగే కాలేజ్ సి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 30/100 ఇంటూ 35,300 10,590 వస్తుంది. కాలేజ్ డి 48% ఉన్నారు ఆ కామర్స్లో. 48/100 ఇంటూ 23,000 చేస్తే మీకు 11,040 వస్తుంది. అదేవిధంగా కాలేజ్ ఈ క్యాలిక్యులేట్ చేస్తే 30/100 ఇంటూ 32,400 9,720. అంటే ఈ 5 కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ని టోటల్ చేస్తే మీకు 48,725 48,725 టోటల్ అండి. మనకు అడుగుతున్నది యావరేజ్. సో యావరేజ్ అంటే టోటల్ బై నంబర్. టోటల్ 48,725 డివైడెడ్ బై 5 చేస్తే ఇప్పుడు రిజల్ట్ మీకు 9,745 వస్తుందండి. 9,745 అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, మరి ఇలా చేస్తే జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ కనిపిస్తుంది. అది కాదు కదా, ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది. చాలా స్పీడ్గా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఛాన్స్ లేదు. చాలా స్పీడ్గా వేరే ఛాన్స్ అంటే గెస్ వర్క్ లక్కీగా ఉపయోగపడచ్చండి. నేనైతే ఇంత క్యాలిక్యులేషన్ చేయను జనరల్గా. నేను ఎప్పుడు 2 విషయాల మీద ఆధారపడతానండి. ఒకటి యూనిట్ ప్లేస్, రెండవది డిజిటల్. 2 వేరువేరుగా చూడండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో పేపర్ పెన్ను లేకుండా కంటి చూపుతో నేను చెప్పగలను. నేను అంటే నాలాగా డిజిటల్ మెథడ్ తెలిసి కొంత బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. అది నా గొప్పతనం అయితే ఏం కాదు. నాకు తెలిసి యావరేజ్ స్టూడెంట్ క్యాలిక్యులేషన్స్ బాగా వీక్ ఉన్న క్యాండిడేట్ కూడా ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ పేపర్ పెన్ను లేకుండా కంటి చూపుతో చెప్పచ్చు. అది గమనించాలి, కొంత ప్రాక్టీస్ ఉండాలి. ఇదేం పెద్ద విషయం కాదు. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో చూస్తే ఫస్ట్ 2 ఆప్షన్స్లోనూ 1వ స్థానంలో 5 ఉంది. తర్వాత 3rd అండ్ 4th ఆప్షన్లో 0 ఉంది. అంటే ఫైనల్గా ఆన్సర్లో మీకు యూనిట్ ప్లేస్లో 5 అన్నా ఉండాలి, 0 అన్నా ఉండాలి. అది గమనిస్తే 2 ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. ఒకవేళ యూనిట్ ప్లేస్లో 5 ఉందనుకోండి, 2 ఆప్షన్సే మిగులుతాయి మీకు. యూనిట్ ప్లేస్లో 0 ఉందంటే 2 ఆప్షన్సే మిగులుతాయి. దీన్ని మీరు చాలా ఈజీగా చెప్పచ్చండి. కేవలం మీరు గమనించండి ఏ విధంగా అంటే కాలేజ్ ఏలో చూడండి 35% ఆ టోటల్లో క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు 35/100 అన్నప్పుడు 17,500లో 2 zeros ఉన్నాయి. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 35 × 175 అంటే కేవలం 1వ స్థానంలో చూడండి 5 × 5 25 అంటే 5 ఉండాలి.
యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి, మైండ్లో ఫిక్స్ అయిపోండి. అక్కడ ఫస్ట్ కాలేజ్ ఏ మాత్రం. కాలేజ్ బి, మరి ఇక్కడ కూడా మీకు డౌట్ వస్తుంది, ఇలా అన్నీ చెక్ చేసుకుంటే టైం తీసుకుంటుందని. అందుకే ఇది చాలా స్పీడ్గా ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎంత స్పీడ్గా చెప్పచ్చు మీరు గమనించవచ్చు అంతే. కాలేజ్ బిలో చూడండి, మీరు చెయ్యకనే చెప్పచ్చు. 45/100 అంటే 25,000లో 3 zeros ఉన్నాయి, 2 zeros కట్ అయిపోతే ఇంకొక 0 మిగులుతుంది. కాబట్టి యూనిట్ ప్లేస్లో 0 అంటే ఇంకా కౌంట్ చేయం. మొదట వచ్చిన 5 నీకు ఇప్పుడు వరకు టోటల్. ఓకే, తర్వాత కూడా గమనించండి. సిలో చూడండి, 30/100 ఇంటూ 35,300లో 30 0 ఉంది, 35,300లో 2 zeros, మొత్తం 3 zeros ఉన్నాయి. బై 100 చేస్తే ఒక 0 మిగులుతుంది. కాబట్టి ఇది కూడా మనకి అనవసరం. అలాగే డీలో చూసుకోండి, 45/100 అన్నప్పుడు 23,000లో 3 zeros 2 zeros పోతే ఒక 0 ఉంటుంది. కాబట్టి ఇది కూడా కౌంట్ కాదు. అలాగే ఈ కూడా చెక్ చేసుకోండి, 30/100 ఇంటూ 32,400 అన్నప్పుడు 30లో 0 ఉంది, 32,400లో 2 zeros, 3 zeros డివైడెడ్ బై 2 zeros ఒక 0 మిగులుతుంది. సో కాలేజ్ ఏలో ఉండేదే మీకు యూనిట్ ప్లేస్లో 5, మిగతావన్నీ 0 వచ్చినాయి. బాగా గమనించండి. కాబట్టి నువ్వు టోటల్ ఎంత వచ్చింది అంటే యూనిట్ ప్లేస్, టోటల్లో యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈ రెండిట్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మరి యావరేజ్ అంటే డిజిటల్లో చూసుకుందాం. ఓకే, యావరేజ్ డిజిటల్లో అంటే జనరల్గా యావరేజ్ అంటే ఏంటండి, టోటల్ బై నంబర్. ఓకే, అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. డిజిటల్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే జనరల్గా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. డివిజన్స్లో మనం అప్లై చేయలేమంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇబ్బంది పడి దాన్ని అంతా సెట్ చేసుకొని చేయొచ్చు, కానీ ఇంకా అదొద్దు. మనకి ఏదైనా నేర్చుకుంటే చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. అయినప్పటికీ ఇక్కడ మీకు చేయడానికి అవకాశం ఉంది. డివిజన్లో మనం చేయము అన్నప్పుడు ఇక్కడ యావరేజ్ అంటే టోటల్ బై నంబర్ ఎంత అండి, దేంతో డివైడ్ చేస్తున్నావు. టోటల్ నంబర్ అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, 5. సో డివైడెడ్ బై 5తో ఎప్పుడైనా చేయొచ్చండి. డివైడెడ్ బై 5 కానీ డివైడెడ్ బై 10 కానీ. డివైడెడ్ బై 10 అంటే ఏమవుతుందండి, డివైడెడ్ బై 0 తీసేస్తే డివైడెడ్ బై 1, కాబట్టి చేయొచ్చు. సో 5తో మీరు చేయొచ్చండి, ఇది గుర్తుపెట్టుకోండి. డివిజన్స్ జనరల్గా చేయము, 5 కానీ డివైడెడ్ బై 10 కానీ ఉంటే డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు యావరేజ్ అంటే టోటల్ బై నంబర్ కదా. మరి టోటల్ అంటే నిజంగా టోటల్ చేయము, కేవలం డిజిటల్ మెథడ్లో. అంటే ఇది మంచి ప్రాక్టీస్ ఉండాలి. పేపర్ పెన్ తీసుకోండి, లేదా కంటి చూపుతో బాగా ప్రాక్టీస్ ఉంటే అలాగే చెప్పచ్చు. సో మొదట కాలేజ్ ఏ అంటే నువ్వు పర్సంటేజ్, జీరోలు ఇవన్నీ సంబంధం లేదండి. 35% క్యాలిక్యులేట్ చేసుకోవాలి 17,500లో. సో 35 అంటే టోటల్ ఎంత చెప్పండి, టోటల్ 8. తర్వాత 175 అంటే టోటల్ ఎంత అండి, 1 + 7 + 5 టోటల్ చేసుకోండి. ఇది 13 అంటే 1 + 3 4 అంటే 35లో 8 కనిపించాలి. 17,500 సమ్ ఆఫ్ డిజిట్స్ 4, 8 × 4 32 అంటే 5 అండి. అలా చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. టోటల్ 5 వస్తుంది కాలేజ్ ఏ. కాలేజ్ బి చూస్తేనే మనం నవ్వుకోవచ్చు, అనవసరంగా చేయము. ఎందుకంటే డిజిటల్ మెథడ్లో 9 మల్టిపుల్ వస్తే 9 అంటే 0, ఇది గమనించాలి మీరు. ఓకే, సో 9 అంటే 0, 9 వస్తేనే చాలు మనం నవ్వుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించవచ్చు మీరు, 9 అంటే 0 అండి, 9 మల్టిపుల్. మరి చూడండి, ఇక్కడ పక్కన మీకు కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. కుక్కలు కూడా, డాగ్స్ అరుస్తున్నాయి. ఇంతవరకు ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే ఆ డిజిటల్ రూట్లో 9 అంటే అంత పవర్ ఉంటుందండి. ఓకే, సో 9 మల్టిపుల్ వస్తే పక్కన ఉన్న అవి కూడా ఎక్కడో ఉన్న డాగ్స్ కూడా మురుగుతున్నాయి. చూడండి, సరదాగా చెప్తున్నా. అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు జనరల్గా ప్రకృతిలో కూడా మార్పులు ఉంటాయి. జనరల్గా రాజమౌళి సినిమాలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అతన్ని విలన్ని హీరో ఎలా కలవాలి అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, జంతువులు అరవడము అలాంటిది. ఓకే, ఎనీవే మధ్యలో ఏదైనా చెప్తుంటా భరించుకోవాలి. ఓకే, లైట్గా తీసుకోండి. ఇక్కడ డిజిటల్ రూట్ 45 అంటే ఏంటండి, 9 టోటల్ 0 ఇంటూ అవుపక్క నెంబర్ ఎంత ఉన్నా 0నే. కాబట్టి నువ్వు అదేం కౌంట్ చేయవు.
అది కౌంట్ చేయవు. స్టార్టింగ్ వచ్చిన టోటల్ 5. తర్వాత గమనించండి, సిలో 30% ఆఫ్ 35,300, 30లో 3 ఉంది. 35,300లో ఈ టోటల్ చూసుకోండి. ఈ టోటల్ మీకు 3 + 5 8, 8 + 3 11, 11 అంటే 1 + 1 2, అంటే 3 × 2 6. సో ఇక్కడ వరకు 6. స్టార్టింగ్ కాలేజ్ ఏ 5 వచ్చింది, కాలేజ్ ఏ 5 వచ్చింది, కాలేజ్ బి మనకి 0 అయిపోయింది. సో 5 6 అదొక్కటి గుర్తుపెట్టుకోండి, పక్కన పేపర్లో రాసుకోండి. మరి కాలేజ్ డిలో చూడండి, కాలేజ్ డిలో 48% ఆఫ్ 23,000 అన్నప్పుడు 48 అంటే టోటల్ మీకు 3 అండి. తర్వాత 23 అంటే టోటల్ 5, 3 × 5 అంటే 15, 15 అంటే ఇది 6 వచ్చింది మనకి. ఓకే, తర్వాత కాలేజ్ ఈలో చూడండి, డిజిటల్ మెథడ్ 30% ఆఫ్ 32,400, అంటే 30లో 3 ఉంది. అటువైపు మీకు 32,400 అంటే చెప్పండి 3 to 4 టోటల్ 9, 9 అంటే ఇంకా అది మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో ఫైనల్గా మీరు గమనించాలి, డిజిటల్ మెథడ్లో మీకు ఎంత కనెక్ట్ అయిందంటే కాలేజ్ ఏలో 5, కాలేజ్ సిలో 6, కాలేజ్ డిలో 6, 6 + 6 12, 12 + 5 12 + 5 17, 17 అంటే 1 + 7 8. సో టోటల్గా 8 వచ్చిందండి మీకు. టోటల్ మీద 8 అండి. డిజిటల్ చాలా స్పీడ్గా చెప్పచ్చు. టోటల్ 8 డివైడెడ్ బై 5, యావరేజ్ అంటే డివైడెడ్ బై 5, 5 కాలేజెస్ ఉన్నాయి. 8/5 అంటే 1.6 వస్తుందండి. 1.6 అంటే ఇంకా పాయింట్లు పట్టించుకోము, 1 + 6 7, అంటే నీకు డిజిటల్లో 7 ఉండాలి. మరి ఆ 7 ఎక్కడుందంటే ఆల్రెడీ మనకి యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి అని చెప్పాం కాబట్టి ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా? మరి ఇందులో టోటల్ 7 రావడానికి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ 9745లో 9 తీసేస్తాము, అది 0 కాబట్టి. లాస్ట్లో 45 టోటల్ 9 కాబట్టి 0 తీసేస్తాం, 7 కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అదే సెకండ్ ఆప్షన్లో అంటే ఇవి మనము గెస్ చేసాం కాబట్టి యూనిట్ ప్లేస్లో 5 అంటే ఈ రెండిట్లోనే ఉన్నాయి కాబట్టి మరి సెకండ్ది కూడా గెస్ చేయాలి. 9735 సెకండ్ ఆప్షన్లో టోటల్ మీకు ఎంత ఉందంటే 9 తీసేయండి, టోటల్ 15 అంటే 1 + 5 6 ఉంది. సో ఫెయిల్ అయింది. సో మీకు ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇదండి. మరి ఏమర్థమైందో ఏమో తెలియదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత పేపర్ పెన్ను లేకుండా చేయొచ్చు, కానీ లక్ ఉండాలి. ఇంకొక ఆప్షన్లో ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఇది మాత్రం మనం యాక్చువల్గా ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేదు వదిలేసినా వదిలేయచ్చు, నువ్వేం అంత కష్టపడి ఎగ్జామ్లో నీకు. ఎందుకంటే మనం చాలా క్వశ్చన్స్ని దాదాపు ఇప్పటికే 80% ఆఫ్ క్వశ్చన్స్ని డైరెక్ట్ చెప్పేశాం కాబట్టి మీకు టైం మిగిలి ఉంటుంది, చేయొచ్చు. లేదా వదులుకొని ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఓకే, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇలాంటివి తప్పదండి. చేయడమా లేదా అలా డిజిటల్ ఇది గెస్ చేయడమా, లేదా మీరు ఉన్న క్వశ్చన్స్లో 1 or 2 స్లిప్ చేసుకొని మిగతావి డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే. మరి ఈ క్వశ్చన్ గమనించారు కదండి, ఇక్కడ కూడా ఇది క్యాలిక్యులేషన్ పార్టే. డిఫరెన్స్ అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేంట్లో అండి? ఆర్ట్స్. ఏ కాలేజ్? ఆల్ ద కాలేజెస్ అన్నప్పుడు తప్పదండి, మనకి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అన్ని కాలేజెస్ యొక్క ఆర్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి, తర్వాత అన్ని కాలేజెస్లోనూ సైన్స్ కోర్సులో ఉన్న టోటల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఎంత అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ తప్పదండి. ఇప్పుడు ఇంతకుముందు చేసాం చూడండి, క్వశ్చన్ నెంబర్ 96లో ఒక కామర్స్ గురించి అడిగితేనే అంత క్యాలిక్యులేషన్స్ వచ్చాయి. ఇక్కడ అలాగా 2 కోర్సులు కనుక్కోవాలి, ఆర్ట్ ఇంకొకటి సైన్స్. పోనీ ఏదో ఒక కాలేజ్ 2 కాలేజీలు అయితే ఒక రకం, అన్నీ అంటే మాత్రం క్యాలిక్యులేషన్ పార్ట్ తప్పదనేది మీరు గమనించాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు కొద్దిగా గెస్ చేయడమా లేదా మిస్ చేయడం అనేది ఉంటుంది. ఆల్రెడీ 96th క్వశ్చనే, ఇంతకుముందు క్వశ్చనే టైం టేకింగ్, కాకపోతే మనం డిజిటల్ ఇంకొక పద్ధతిలో చెప్పాం. మరి ఈ క్వశ్చన్కి డిజిటల్ ఇలా అంటే ఇది ఎంతైనా కొంత అన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఎందుకంటే 2 కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక డిఫరెన్స్ ఇది డిజిటల్ ద్వారా చెప్పలేమండి జనరల్గా. ఎందుకు చెప్పలేమంటే డిఫరెన్స్ నువ్వు అంచనా వేయలేవు డిజిటల్ మెథడ్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెంబర్ 40 ఉందనుకోండి, ఇంకొక నెంబర్ 400 ఉందనుకోండి. ఏది బిగ్గెస్ట్ నెంబర్? 400 బిగ్గెస్ట్ నెంబర్, 40 లీస్ట్ నెంబర్ కదా.
అదే డిజిటల్లో చూడండి, రెండింటికి నీకు తేడా తెలీదు. 40 యొక్క డిజిటల్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? టోటల్ 4. అదే 400లో సమ్ ఆఫ్ డిజిట్స్ టోటల్ ఎంత? 4. రెండు ఈక్వల్ అన్నప్పుడు నువ్వు డిజిటల్లో చూస్తే నీకు ఏది పెద్దది ఏది చిన్నదని కనిపించదు. కాబట్టి డిఫరెన్స్ని మనము ఇక్కడ చూడలేమండి. కాబట్టి ఇది క్యాలిక్యులేషను చేసుకోవాలి. అంటే టైం టేకింగ్ అవుట్ ఈ క్వశ్చన్ని స్లిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. స్లిప్ చేస్తే ఎట్లా కదా అంటే నువ్వు చేస్తేనే మనం టైం లాస్ అవుతుంది. ఓకే, చేసుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆర్ట్స్లో అన్ని కాలేజెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలండి మీరు. ఇంకా ఏ విధంగా అంటే ఇంత ముందు చెప్పినట్లుగానే ఫస్ట్ కాలేజీ 25% ఉంది. 25/100 ఇంటూ 17,500 ప్లస్ నెక్స్ట్ కాలేజీలో 15% ఉంది. 15/100 ఇంటూ 25,000. అలా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. నేను చెప్తున్నా, ఒకవేళ మీరు చేసుకున్న తర్వాత అన్ని కాలేజెస్లో ఆర్ట్స్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పక్కన నోట్ చేసుకోండి. 29,886 29,886 వస్తుంది. అలాగే సైన్స్ కోర్సులో ఆల్ ద స్టూడెంట్స్ అంటే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాల్సిందేది. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీకు తెలుసు. ఇంకా మరి సైన్స్లో అంటే చూడండి, కాలేజ్ ఏలో 40% 40/100 ఇంటూ 17,500. తర్వాత కాలేజ్ బిలో 40% ఉంది. 40/100 ఇంటూ 25,000. అలా అన్నీ క్యాలిక్యులేట్ చేయడమే. ఇది మీకు టోటల్ ఈ సైన్స్లో ఎంత వస్తుందనేది నేను చెప్తున్నాను. అనవసరం ఇది మీరు అంతా చేసుకోవడం అనేది ఇబ్బంది, తప్పదు. అంటే నేను చేయలేక మీకు చెప్తున్నానని కాదు, నేనైనా దీన్ని వదిలేస్తా. లేదంటే ఇంకొక విధంగా అంటే ఇంతకు ముందు క్వశ్చన్ చేసాము, ఇది డిఫరెన్స్ కాబట్టి రిస్క్ తీసుకోము. ఓకే, అలాగా మీకు సైన్స్లో అన్ని కాలేజెస్ కలిపితే 55,219 వస్తుంది. 55,219. ఇప్పుడు డిఫరెన్స్ అంటే హైయెస్ట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ తీసేయండి. ఇప్పుడు చెప్పిన 55,219 ముందు ఆర్ట్స్ కోర్సులో ఉన్న టోటల్ స్టూడెంట్స్ 29,886. ఇవి రెండు తీసేస్తే మీకు ఫైనల్గా 25,963 వస్తుందండి. 25,963. ఓకే, ఓకే. సో ఈ క్వశ్చన్ని మీరు జనరల్గా అన్నీ చేయాలండి. ఇక్కడైతే ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్లో రెగ్యులర్ మోడల్స్. ఏ కాలేజ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు సైన్స్లో. సైన్స్ కోర్సులో ఏ కాలేజీలో తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు అని అన్నప్పుడు జనరల్గా అయితే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సైన్స్ కోర్సులో కాలేజ్ ఏలో ఎంతమంది ఉన్నారు, కాలేజ్ బిలో ఎంతమంది ఉన్నారు క్యాలిక్యులేషన్ చేయడం మీకు తెలుసు. అలా అన్నీ చేయాలి. అన్నీ చేయాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి కొంత గెస్ వర్క్ ఏ విధంగా చేయొచ్చు అంటే, ఒక 2 కాలేజెస్ను మీరు గెస్ చేసి అందులో 2 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 99% ఆన్సర్ కనిపిస్తుందండి. అది ఏ విధంగా అంటే మీరు గమనించాలి. ఇప్పుడు అన్నీ క్యాలిక్యులేట్ చేయడం లేదండి, జనరల్గా అయితే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అందులో ఏది లీస్టో మీరు చేసుకోవచ్చు. నేను చెప్పడం ఏంటంటే సైన్స్లో లీస్ట్ పర్సంటేజ్ చూడండి, అన్ని కాలేజెస్లో ఏది ఉంది గమనించండి. అక్కడ 24% ఉంది లీస్ట్. సో లీస్ట్ 24 ఉంది కాబట్టి కాలేజ్ డి అనుకుంటే నిజంగా కాలేజ్ డీనే దీనికి ఆన్సర్. అయితే మనం మరీ అంత బ్లైండ్గా గుడ్డిగా వెళ్ళమండి, దానికి కూడా ఒక సీక్వెన్స్, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు లక్కీగా అది పొరపాటు చేసినా అది డీనే అంటే కేవలము నువ్వు ఆ పర్సంటేజ్లు లీస్ట్ చూసి అదే అని ఫిక్స్ కాకూడదు. ఎందుకంటే ఆ పర్సంటేజ్ దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడ ఉన్న పక్కన టోటల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి టోటల్ అనేది కూడా మీకు ఈ ప్రభావం చూపిస్తుంది. మరి టోటల్ అన్నిట్లో అన్ని కాలేజెస్ టోటల్ చూడండి, అన్ని కాలేజెస్లో కన్నా ఇది తక్కువ ఉందంటే లేదు. కాబట్టి మరి లీస్ట్ టోటల్ ఏది ఉందండి, అన్నిటికన్నా లీస్ట్ వచ్చేసి 17,500. ఏది కాలేజ్ ఏ అంటే రెండిట్లో డౌట్ పెట్టుకోవాలి నువ్వు. పర్సంటేజ్లో చూస్తే లీస్ట్ ఏది ఉందండి కాలేజ్ డి, ఇది ఉండొచ్చు. కాకపోతే టోటల్లో లీస్ట్ చూస్తే ఏది ఉందండి కాలేజ్ ఏ. కాబట్టి ఈ రెండింటినే చేసుకోవాలి. 5 కాలేజెస్ అన్నీ చేయకుండా ఈ రెండిట్లో చేసుకో. మరి కాలేజ్ ఏ ఎంత వస్తుందంటే 40%. ఏది 17,500లో. అది కొద్దిగా క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, 700. మరి కాలేజ్ డిలో 24% ఆఫ్ 23,000
అంటే మీకు జీరోస్ క్యాన్సిల్ అయితే సారీ ఇంతకుముందు క్యాలిక్యులేషన్లో మీరు గమనించాలి. ఇంతకుముందు 7,000 వస్తుంది మీకు. 40% ఆఫ్ 17,500 అంటే మీకు 7,000 వస్తుంది. మరి ఇక్కడ 24% ఆఫ్ 23,000 అంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 24 × 230. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు 5,730 అంటే ఇదే లీస్ట్. మరి స్టార్టింగ్ పర్సంటేజ్ చూస్తేనే చెప్పచ్చు కదా సార్ అంటే టైం బాగాలేకపోతే అది మనకి మిస్ అవుతుంది. ఎందుకంటే లీస్ట్ పర్సంటేజ్ ఉంది కానీ పక్క ఉన్న నంబరు లీస్ట్ కాదు కాబట్టి మీరు గమనించాలి. అంటే అది కూడా ఆ లీస్ట్ కూడా సెకండ్ లీస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ గమనించవచ్చండి. టోటల్లో లీస్ట్ కాకపోయినా ఇది మరి 23,000 హయ్యెస్ట్ అయితే ఏం లేదు. సెకండ్ లీస్ట్ ఉంది. ఫస్ట్ లీస్ట్ 17,500 ఏ, సెకండ్ లీస్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా కొంత ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. కాలేజ్ డీలో క్యాలిక్యులేషను, కాలేజ్ డీలో 24% ఆఫ్ 23,000 అన్నప్పుడు మీరు 24 × 230 చేస్తే 5,520 వస్తుందండి. మనం 5,730 అన్నట్టు చెప్పాం. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,520. ఏదైనా లీస్ట్ అయితే ఇదే నేను చెప్పడం. క్యాలిక్యులేషను 5,520 వస్తుంది కాబట్టి కేవలం ఈ రెండు గమనించి చెప్పచ్చు. కొంత మీరు గెస్ చేయగలిగినా చూస్తేనే చెప్పచ్చు డి తక్కువ ఉంది. మరి టోటల్ కూడా అన్ని టోటల్ల కన్నా మరీ ఎక్కువ ఏం లేదండి, తక్కువలో సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి కొంత గమనించి డీని అని మనకి ఛాన్స్ ఉంది. ఓకే, లేదంటే అవి రెండు మాత్రం చెక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్లో మనకి రేషియో అడుగుతున్నాడండి. బెటర్ ఈ క్వశ్చన్ని కొంత ఈజీగానే వర్కౌట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చన్ గమనించండి. రేషియో దేనికి అడుగుతున్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేంట్లో అండి, ఆర్ట్స్ అండ్ కామర్స్. కాలేజ్ ఏ, ఒకే కాలేజ్ గురించి అడిగితే నేను చెప్పాను ఇంతకుముందే ఈజీగా చేయొచ్చని. కాలేజ్ ఏ, అదేవిధంగా అదే కోర్సెస్లో కాలేజ్ బి. కాబట్టి ఇక్కడ పూర్తి క్యాలిక్యులేషన్ చేయొద్దండి. కాలేజ్ ఏలో మీరు చెప్పండి, కాలేజ్ ఏలో అక్కడ అడుగుతున్న ఏ కోర్స్ అండి మనకి ఆర్ట్స్ అండ్ కామర్స్. సో కాలేజ్ ఏలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ఎంత ఉందండి, 25% ప్లస్ 35%. టోటల్ స్టూడెంట్స్ కాబట్టి టోటల్ చేసుకుందాం డైరెక్ట్, ఎందుకంటే ఒకే కాలేజ్ కాబట్టి ఆ టోటల్ 17,500 కామన్ రెండింటికి. కాబట్టి టోటల్గా ఎంత ఉన్నారండి, 60% ఉన్నారు. కాబట్టి పక్కన నోట్ చేసుకోండి. 60% ఆఫ్ 17,500, 16% ఆఫ్ 17,500. ఓకే, ఏం క్యాలిక్యులేట్ చేయొద్దండి ఇప్పుడే. ఊరినే కొంతమంది చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అవుపక్క రేషియో కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయ్యేవి ఉంటాయి, గమనించండి. ఓకే, సో ఇదే విధంగా కాలేజ్ బిలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదే కోర్సెస్లో కాలేజ్ బి. మరి కాలేజ్ బిలో చెప్పండి 15 + 45, ఇది కూడా టోటల్ 60% ఉంది. ఓకే, సో 60%, దీని టోటల్ ఎంత అండి, 25,000. సో ఇప్పుడు ఈ రెండు కోర్సెస్లో కాలేజ్ ఏలో 60% ఆఫ్ 17,500, కాలేజ్ బిలో కూడా 60% ఆఫ్ 25,000. సో 60% రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది. 17,500 25,000లో రెండిట్లో 2 జీరోస్ పోతాయి. ఫైనల్గా మీకు 175 250 మిగులుతుంది. 175 250. సో 25 7 25 10 7:10. సో మనకు ఆప్షన్ చూడండి ఈ విధంగా. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ. అంటే ఈ క్వశ్చన్ని మీరు గమనించండి. ఇవి కూడా చాలా ఎగ్జామ్స్లో కవర్ చేశాడు. ఎస్ఎస్సి, ఎస్ఐ, బ్యాంకింగ్ అన్నిట్లో వచ్చింది ఈ మోడలు. అయితే కొంత డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ డిఫరెంట్ మోడల్ని కూడా మీరు చూసిండొచ్చు, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఉన్నాయి ఈ మోడలు. మొదట ప్రిన్సిపల్ 200 రూపీస్ అండి. ఇతను ప్రతి ఇయర్కి 200 సంపాదిస్తాడు ఇయర్ ఎండింగ్కి. దానికి ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్. మళ్ళీ సెకండ్ ఇయర్ 200 వస్తుంది. అంటే ఆల్రెడీ ముందు 200 ఉంది కదా, ఆ 200కి అంటే అసలుకి దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అన్నప్పుడు తెలుసు కదా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ మళ్ళీ యాడ్ అవుతుంది. 200కి 200 యాడ్ అవుతుంది ప్రతి సంవత్సరం. ఇది గమనించాలి.
అలా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ఆ ప్రిన్సిపల్ కూడా యాడ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2 చాప్టర్స్ ఇవి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ అంటే ఇది సింపుల్గా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కష్టంగా ఉంటుంది. ఇవి 2 జనరల్గా తెలిసిన విషయాలే. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి నువ్వు సింపుల్గా నీకు ఏం తెలుసో దాన్నే ఉపయోగించుకో. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈ లెక్కని ఈజీగా చేయగలవు, పేపర్ పెన్ను లేకుండా. అంతే చెయ్యి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గరికి వెళ్తే ఆప్షన్స్లో కనెక్ట్ అవుతుందేమో. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా అంటే చూడండి, మొదట ఫస్ట్ ఇయర్ 200 రూపీస్ కదా, 5% అంటే ఎంతండి? 200లో 5% అంటే 10 రూపీస్ వస్తుంది. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చేదలకే ప్రిన్సిపల్ పెరుగుతూ ఉందండి. ఎంత? 200 పెరుగుతుంది, అంటే 400 అవుతుంది. ప్రతి సంవత్సరం 200 యాడ్ చేస్తున్నాడు. ఓకే, ఈ 400లో 5% వడ్డీ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. సో 400లో 5% అంటే 20 రూపీస్ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కి 10 రూపీస్ వచ్చింది, సెకండ్ ఇయర్కి 20 రూపీస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ 200 యాడ్ అయితే 400కి 200 యాడ్ అయితే 600 ఉంటుందండి. ఈ 600కి 5% ఇంట్రెస్ట్ అంటే 600 × 5/100 అంటే చాలా ఈజీగా చెప్పచ్చు, 30 రూపీస్. ఇప్పుడు నీ దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి? ఫస్ట్ ఇయర్కి 10, సెకండ్ ఇయర్కి 20, థర్డ్ ఇయర్కి 30, టోటల్గా నీకు 60 రూపీస్ వచ్చింది. ఏది? సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఇంకా అసలు ఎంత ఉంటుందండి? 600. ఫస్ట్ ఇయర్ 200, ప్రతి ఇయర్ 200 పెంచుకుంటూ పోయాడు 3 ఇయర్స్కి 600. అంటే నీకు కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 600 + 60, 660. ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 660 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి 660 కన్నా ఎక్కువ ఉండేది మీకు ఒక ఆప్షనే ఉంది, సెకండ్ ఆప్షన్. సో ఆల్రెడీ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్టే 660 వచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు దానికన్నా తక్కువ ఉండడానికి లేదు. ఫస్ట్ ఆప్షన్ 655 ఉంది, ఫెయిల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ 650 ఉంది, ఫెయిల్ అవుతుంది. కాబట్టి నీకు సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కొంత ఎక్కువ ఉంటుంది. కొంత ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ కూడా కొంత గెస్ వర్క్ చేయొచ్చు. ఎంత ఎక్కువ ఉంటుంది అనేది కూడా అప్రాక్సిమేట్గా చెప్తా చూడండి. మీరు 660 కన్నా థర్డ్ ఆప్షన్ కూడా ఎక్కువ ఉందంటే డెసిమల్ చాలా 0.02 ఉంది. కాబట్టి 660 కన్నా ఎక్కువ ఉంటుందంటే సెకండ్ ఆప్షన్ అని గెస్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో టోటల్గా ఎంత వడ్డీ పెరిగింది? మీకు 60 రూపీస్. సింపుల్గా ఆ 60 మీదే వడ్డీ కట్టండి. ఆ ఎక్స్ట్రా వచ్చిన వడ్డీకి వడ్డీ క్యాలిక్యులేట్ చేయండి. ఆ 60 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది కదా, దాంట్లో 5% ఎంతో క్యాలిక్యులేట్ చేయండి, 3 రూపీస్. అంటే 3 రూపీస్ అటు ఇటుగా కొంత ఎక్కువ ఉంటుందండి. 660కి 3 రూపీస్ అంటే మళ్ళీ అక్కడ 662 పాయింట్ ఉంది. ఎగ్జాక్ట్గా చేస్తే అది వస్తుంది, మనకు అవసరం లేదు పేపర్ పెన్ లేకుండా. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా ఆన్సర్ని గుర్తించవచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది మామూలుగా వర్కౌట్ చేసుకుంటే ఒక్కటైతే చెప్తా చూడండి. ఫస్ట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ అనుకూలంగా లేకపోయినా మన మూవింగ్ ఏ విధంగా ఉండాలంటే క్వశ్చన్ మార్క్ పైన స్క్వేర్ రూట్ ఉందంటే మీకు వచ్చే రిజల్ట్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే సపోజ్ మీకు రూట్ క్వశ్చన్ మార్క్ సమ్ ఎంతో ఎక్స్ వచ్చింది అనుకోండి, నీకు అడిగేది ఓన్లీ క్వశ్చన్ మార్క్. ఆ పైన ఉన్న రూట్ అటువైపు పోతే స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్. కాబట్టి నీ రిజల్ట్ ఆప్షన్స్లో చూడండి స్క్వేర్ నెంబర్స్, అంటే ఆల్మోస్ట్ అన్ని స్క్వేర్ నెంబర్సే ఇచ్చాడు ఆప్షన్స్లో. సరే, అవి స్క్వేర్ నెంబర్స్ అని ఎలా తెలుస్తాయంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, 30 వరకు మినిమం స్క్వేర్ నెంబర్స్ తెలిసి ఉండాలి. సరే, ఏది ఏమైనా ఇక్కడ క్వశ్చన్ని వర్కౌట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గమనించండి, ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు మీ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 60% ఆఫ్ 920 అంటే 60/100. 100లో 2 zeros, 60లో 920లో ఉన్న 2 zeros కట్ అవుతాయి. 6 × 92 చేస్తే 552 మైనస్ 110 అంటే 442 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు అటువైపు 442. మరి ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 416 అటువైపు పోతే 442 మైనస్ 416 26
సో నీకు వచ్చిన రిజల్ట్ 26. ఏ రిజల్ట్? స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 26. నీకు కావాల్సినది ఓన్లీ క్వశ్చన్ మార్క్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పైన ఉన్న స్క్వేర్ రూట్ అటువైపు పోతే స్క్వేర్ అవుతుంది, అంటే 26 స్క్వేర్ అవుతుంది. నీకు వచ్చిన రిజల్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 26. క్వశ్చన్ మార్క్ కావాలంటే 26 స్క్వేర్ అంటే 676. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే. నేను చెప్పడం ఏంటంటే డిజిటల్ మెథడ్ ద్వారా నువ్వు చాలా ఈజీగా చెప్పేయచ్చు. డిజిటల్ మెథడ్ ద్వారా బాగా గమనించండి. ఇప్పుడు వచ్చిన విధంగానే చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మీరు 416 అంటే ఆ టోటల్ ఎంతో చెప్పండి. టోటల్ 11 అంటే 2. డిజిటల్ ప్లేస్లో మనకి 2 ఈజ్ ఈక్వల్ టు తర్వాత బ్రాకెట్లో చెప్పండి 6 ఇంటూ 2 ఉన్నట్టే. 920లో 9 తీసుకోము. 6 ఇంటూ 2 అంటే 12 అంటే టోటల్ 3. 3 మైనస్ 110లో టోటల్ ఎంత అండి? 2. 3 మైనస్ 2 1 అంటే ఈజ్ ఈక్వల్ టు అటువైపు 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు డిజిటల్ 2 ఉంది. ఈ +2 అటువైపు పంపిస్తే -2 అవుతుంది, అంటే 1 మైనస్ 2 అంటే మీ రిజల్ట్ -1. నీ రిజల్ట్ -1. ఏది? స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు -1. మరి నీ క్వశ్చన్ మార్క్ కావాలంటే ఆల్రెడీ చెప్పా, ఆ పైన ఉన్న స్క్వేర్ రూట్ అటువైపు పోతే హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రిజల్ట్ 1. సో డిజిటల్లో నీకు రిజల్ట్ 1 ఉండాలండి, అంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు 576 టోటల్ చేసుకోండి. 576 టోటల్ చేస్తే 18 అంటే టోటల్ 9 అంటే 0 ఫెయిల్ అయింది. సెకండ్ ఆప్షన్ 676 టోటల్ 19లో 9 కనిపించదు మనకి, 0 అంటే 1 కాబట్టి సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ టోటల్ 3 ఫెయిల్ అయింది. ఫోర్త్ ఆప్షన్ టోటల్ చూసుకోండి. టోటల్ మీకు ఎంత వస్తుంది? అది ఒక 13 వస్తుంది. 13 అంటే 1 + 3 4 ఫెయిల్ అయింది, 1 ఉండాలి. కాబట్టి ఇలా పేపర్ పెన్ లేకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ ద్వారా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి. ఓకే ఇదైతే ఇంకా మామూలుగా చేసుకోవచ్చండి. డైరెక్ట్ మొదట 23% ఆఫ్ 2500 అంటే ఇది చేస్తే మీకు 575 వస్తుంది. 2 zeros కట్ అయిపోతాయి. కేవలం 23 × 25. ఇంకొకటి ఈ క్యాలిక్యులేషన్లో చాలా స్పీడ్గా 23 × 25 అంటే 575 అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అలా అని కాదు. నేను ఎప్పుడు ఇక్కడ 1 గ్యాప్తో ఉన్న నెంబర్స్ ఉన్నప్పుడు నేను స్క్వేర్ నెంబర్లను బాగా ఉపయోగించుకుంటా. 23 × 25 × 25 అంటే మిడిల్లో ఏ నెంబర్ లేదు, 24 స్క్వేర్ 576 కదా. నేను 1 లెస్ చేసి రాస్తా. మీరు కావాల్సింటే ఎన్ని నెంబర్లన్నా ప్రాక్టీస్ చేసుకోండి, అంతెందుకండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సపోజ్ 3 × 5 అంటే 15 అని అందరు చెప్తారు. నేను అలా కాదు. 3 × 5 మిడిల్లో ఏముంది? 4 స్క్వేర్ ఎంత? 16. 16లో 1 పోతే 15. అంటే చిన్న నెంబర్ల దగ్గర ఈ ట్రిక్ చెప్తే ఎవరు వినరు. 3 × 5 = 15 అందరికీ తెలిసి అంటారు. మరి 23 × 25 అలా మిడిల్లో మిస్ అయిన నెంబర్కి స్క్వేర్ చేసి 1 లెస్ చేస్తే, స్క్వేర్ చేసి అంటే చేయకూడదు. నీకు ఆ స్క్వేర్ నెంబర్ మెమరీ ఉన్నప్పుడే ఇలా ఉపయోగించుకోవాలి. మెథడ్ బాగుందని నువ్వు అనవసరంగా స్క్వేర్ నెంబర్ తెలియకుండా మల్టిప్లై చేస్తే అదంతా అనవసరం. ఓకే సో ఎనీవే ఇక్కడ మీకు ఫస్ట్ మీకు 23% ఆఫ్ 2500 అంటే 23 × 25 అండి, 575 మైనస్ 22/100 × 500 అంటే సింపుల్గా 22 × 5 110 తీసేస్తే మీకు 575లో 110 తీసేస్తే 465 ఈజ్ ఈక్వల్ టు 930/?930/? దేంతో పోతుందని ఎప్పుడు ఆలోచించకూడదు. ఆ నెంబర్కి ఈ నెంబర్కి ఎప్పుడు మన మైండ్ క్యాలిక్యులేషను డబల్ కానీ ట్రిపుల్ కానీ ఉండొచ్చు. చూడండి ఆటోమేటిక్గా 465కి ఎగ్జాక్ట్ డబల్ ఉంది. 465కి సింపుల్గా మీరు 930ని 1000 అనుకోండి, 565ని 500 అనుకోండి, డబల్ ఉన్నట్టు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి 465తో అటువైపు ఉన్న 930 క్యాన్సిల్ అయితే 2 అంటే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 2. లేదా యూనిట్ ప్లేస్ ద్వారా చెప్తారంటే ఒక చిన్న ప్రయత్నం చేయండి. అంటే క్వశ్చన్ టఫ్గా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. కేవలం యూనిట్ ప్లేస్ ద్వారా ఒకటో స్థానంలో ఏమొస్తుందంటే ఫస్ట్ 23/100 × 2500 అన్నప్పుడు 3 × 5 కేవలం యూనిట్ ప్లేస్లో 5 వస్తుందండి. మైనస్ తర్వాత ఇక్కడ యూనిట్ ప్లేస్లో మాత్రమే చూడండి, జీరోస్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతాయి. పర్సెంట్లో ఉన్న జీరోస్, 500లో ఉన్న జీరోస్. 2 × 5 10 అంటే 0. ఫస్ట్ 5 వచ్చిందండి యూనిట్ ప్లేస్, -0. 5 - 0 అంటే 5. కాబట్టి యూనిట్ ప్లేస్ 5 ఉందండి. మరి యూనిట్ ప్లేస్ 5 ఉందంటే 930 డివైడెడ్ బై ఎంత ఉంటే ఆప్షన్స్లో చూడండి
930 డివైడెడ్ బై ఏ నెంబర్తో డివైడ్ చేస్తే నీకు అక్కడ యూనిట్ ప్లేస్లో 5 కనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా అది 2 అని చెప్పచ్చు. ఎందుకంటే 2తో డివైడ్ చేసినప్పుడు అది యూనిట్ ప్లేస్లో మీకు 0 కానీ 5 కానీ ఉండొచ్చు. ఇంకా ఆల్రెడీ యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2తోనే డివైడ్ కావాలని అర్థమవుతుంది. లేదా ఇలాంటి మామూలుగా అన్ని పెన్ను పేపర్ లేకుండా